We are all on a journey. It's a journey that starts with our birth, progresses through all the events of life, and perhaps ends with our death. కాబట్టి అంటే మనమందరం కూడా ఒక జీవితంలో ఒక ప్రయాణం, జీవితం అనేది ఒక ప్రయాణంలో ఉన్నాం అనమాట. ప్రయాణం లాంటిది. మన ప్రయాణం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? మన పుట్టుకతోటి ఆరంభమయ్యి జీవితంలో ఎన్నో సందర్భాలు, సంఘటనలు ఇటువంటివి చోటు చేసుకొని చివరికి ఏ విధంగా ఈ ప్రయాణం ముగుస్తుంది అంటే చివరికి మన యొక్క మరణం వలన ఈ యొక్క ప్రయాణం అనేది ముగుస్తుంది. But there are two paths that we can follow. We can follow this path of death, or we can follow the path to life. కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క జీవిత ప్రయాణంలో రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఒక మార్గము జీవముకు దారి తీసేటువంటి మార్గము, ఇంకొకటి మరణానికి మార్గం తీసేటువంటి మార్గం అన్నమాట. మరి ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి ఎన్నుకొని ఆ మార్గంలో వెళ్ళొచ్చు. And these are not two different paths in different places. This is one narrow path of life, and all around it is the path of death. అయితే కాబట్టి అంటే ఇది ఎటువంటిది అంటే రెండు వేరువేరు మార్గాలు ఉన్నటువంటిది కాదనమాట. అంటే ఒకటే మార్గం, ఒకటి అంటే ఇరుకు మార్గము, చాలా ఇరుకైనటువంటి మార్గం, జీవంకి దారి తీసేటువంటిది. దాని చుట్టూ ఏదైతే ఉందో మిగతా దారి, ఆ దారిలో వెళ్ళాలి అంటే అది మరణానికి దారి తీస్తుంది అనమాట. ఆ ఒక దారి ఉంది, ఆ దారిలో ఇరుకు మార్గమే జీవంకి, వెడల్పు మార్గము మరణానికి దారి తీస్తుంది. And so in our walk along this path to life, we must walk very carefully and stay true to God for all of our lives, right to the end, or all of that effort is wasted or worse than wasted. అయితే కాబట్టి మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్త పడాలి అంటే మనం ఒక మంచి మార్గంలో వెళ్తూ దేవుని యొక్క మార్గం అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యం ఏదైతే సత్యం ఉందో ఆ సత్యానికి మనము అతుక్కొని మనము ప్రయాణం ఆ మార్గంలో వెళ్ళాలి అన్నమాట. ఒకవేళ ఆ విధంగా వెళ్ళనట్లయితే మన జీవితంలో ఎన్ని అయినప్పటికీ ఏం చేసినప్పటికీ అవంతా కూడా చివరికి ఒక వ్యర్థమే అని చూడొచ్చు మనం. So today I thought I would talk about an important way that we can avoid getting lost. కాబట్టి అంటే ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా. ఏంటి అంటే మనము అంటే ఆ యొక్క త్రోవలో నుంచి తప్పకుండా లేక తప్పిపోకుండా ఉండడానికి కావాల్సినటువంటిది ఏంటి అనేటువంటి విషయాలు కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. Proverbs 22 verse 6 says, "Train up a child in the way he should go, and when he is old, he will not depart from it." అక్కడ సామెతలు 22:6 చూస్తే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. So I want to talk about habits. And this passage, it shows just how habits work, that you learn a habit when you're young, and you're much more likely to stick to it when you are old than if you had not had that habit. కాబట్టి అక్కడ ఈ యొక్క మాట నుంచి, వచనం నుంచి నేను అంటే ఒక అలవాట్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే అక్కడ ఏముందంటే ఒక బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పాలి. ఒకవేళ నేర్పినప్పుడు ఏమవుతుంది, అతను తొలగిపోకుండా పెద్దవాడైనాక ఆ త్రోవలోనే ఉంటాడు అని చెప్పబడి ఉంది అన్నమాట. కాబట్టి అటువంటి అలవాట్లు. So it's important for our walk that we form some good spiritual habits, because that will make it easier for us. కాబట్టి మన యొక్క ప్రయాణంలో ఎటువంటి అలవాట్లు ఏవైతే మనం నడవలసినటువంటి దాంట్లో ఆ నడుస్తున్నప్పుడు మనకు ఉండవలసినటువంటి అలవాట్లు కొన్ని ఆత్మీయంగా మంచివి, మేలు చేసేటివి ఉంటే మనకెంతో లాభకరము అని చూస్తున్నాను. Now there are three parts to the development of a habit. కాబట్టి అంటే 3 విషయాలు ఉన్నాయి. ఆ యొక్క అలవాట్లు మనలో అభివృద్ధి చెందాలి అంటే మూడు సందర్భాలు ఉన్నాయన్నమాట. The first part is the CUE. That means the thing that triggers the habit. అయితే కాబట్టి మొట్టమొదటిది ఏంటిదంటే ఒక అలవాటు, ఈ ఫలానా అలవాటు ఇది నేను ప్రతిదినం ఇది చేస్తాను, ఈ సమయంలో ఈ పని చేస్తాను, ఈ సమయం రాగానే ఇది చేస్తాను అని మనం నడిపించేది అది ఒకటి అనమాట. అంటే మన అలవాట్ల అభివృద్ధికి ఆ అలవాటు వెనకాల ఉండి మనం నడిపించేది ఒకటి. So that can be anything that you associate with the habit. For example, it might be when you get in trouble, when someone says something you don't like, when you get up in the morning. అయితే కాబట్టి అంటే ఇవి ఏంటివంటే
ఉదాహరణకి ఏంటి అంటే ఎవరన్నా ఒక్కరు ఏదన్నా మనకి నచ్చని విషయం మన గురించి అన్నప్పుడు మనం ఏదైతే చేస్తామో అది ఒక అలవాటుగా మారుతుంది. కానీ దాని వెనకాల ఏంటి, ఇక్కడ మనకు నచ్చని విషయం అనడం. దాని తర్వాత ఉదాహరణకి ఉదయం లేవాలి అంటే అది ఎందుకు లేస్తున్నాము, ఆ పలానా టైంకి ఎందుకు లేస్తున్నాము అనేది దాని వెనకాల ఉన్నటువంటి కారణమే ఒక మన అలవాటుకి అభివృద్ధికి కారణం అంటే అవుతుంది. So that is when you do the habit. The next part is what you do, the behavior, the thing that you do. దాని తర్వాత రెండోది ఏంటి అంటే ఆ యొక్క అలవాట్లలో మొట్టమొదటిది ఆ అలవాటు మనకు అలవర్చుకోవడానికి కావాల్సినటువంటి కారణం ఏదైతే ఉందో అది. రెండోది మనం ఆ వచ్చిన అలవాటులో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది రెండోది. So that could be things like eating, arguing, reading the Bible. అదేంటి, ఉదాహరణకి ఏంటి, తినడం కావచ్చు, లేక పరిశుద్ధ గ్రంథం చదవడం కావచ్చు, లేక ఇతరులతోటి వ్యాజ్యమాడడం, గొడవ పడడం కావచ్చు. Then the third part is why you do this. It is the reward. మరి మూడోది అంటే ఎందుకు మనం చేస్తున్నాము, ఆ అలవాటు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం మనము, లేక దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి మనకు అనేది మూడోది. So this is the reason why you do the habit, why you have the habit, and also the reason why you want to keep on doing it. అంటే ఈ మూడో విషయమే చివరి వరకు మనకు చూసినట్లయితే చివరికి ఈ మూడో విషయమే మనం నడిపిస్తుంది. అంటే మనం ఎందుకు ఆ అలవాటుని అలవర్చుకొని అదే అలవాటులో మనం జీవించాలనుకుంటున్నాము, ఆ అలవాటులో ఉన్నప్పుడు ఈ విధంగానే ప్రవర్తించాలి అని మనం ఎందుకు అనుకుంటున్నాము అనేది ఈ మూడో విషయం మనకు వచ్చే చివరికి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది మన అలవాట్లు. Humans are inherently rather selfish. We do things because we will get something out of it. కాబట్టి మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే పుట్టుకతోటే మనము స్వార్థపరులం అన్నమాట. అంటే ఒకటి మనం ఇది చేస్తున్నాము అంటే మనకి ఏదో వస్తుంది కాబట్టి, ఏదో ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి, ఏదో లాభం కలిగితేనే మనం అది చేస్తాం మనకు. With most habits there is a short-term reward, that there is an immediate reason why we do it. అయితే కొన్ని అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే మనము ఆ అలవాట్లు అలవర్చుకోవడానికి కారణం ఏంటంటే అది చాలా కొద్ది కాలమే ఉండొచ్చు. అంటే కొద్ది సమయం అప్పటికే మనకు దాని నుంచి ఏదో ప్రతిఫలం రావచ్చు. అందుకోసమే కొంత సమయం వరకు మనము తక్కువ కాలము ఆ అలవాట్లను మనం పాటిస్తాం. But some of our habits are for long-term reasons, something in the future that we will receive. మరి కొన్ని అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే ఇంకా ఒక 10 ఏళ్ల తర్వాతనో 20 ఏళ్ల తర్వాతనో లేక ఇంకా చాలా కాలం తర్వాత మనకేదో వస్తుంది ఈ అలవాటు ఉంటే, లేక ఈ అలవాటు మనం పెట్టుకుంటే మనం ఈ విధంగా జీవిస్తే ఏదో ఉంటుంది ప్రతిఫలం అని చెప్పి అటువంటి చాలా దృష్టితోటి తర్వాత కాలంలో మనకి రాబోయేటువంటి విషయాన్ని గురించి ఉన్నటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. As an example, we expect to receive the reward of God's kingdom. ఉదాహరణకి ఏంటి అంటే మనము ఇప్పుడు ఇవంతా కూడా చేయడం ఈ జీవితంలో అంతా ఏ విధంగా కూర్చొని ఆరాధన చేయడం ఇవన్నీ ఎందుకు ఎప్పుడు చేస్తూ ఉంటాం, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించడానికి. అది అంటే చాలా కాలం తర్వాత రాబోయేది, లేక ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది. Now sometimes the short-term rewards conflict with the long-term rewards, and so sometimes we can develop a bad habit because it gets us something that we like in the short term, even though it hinders something that we would have got in the long term. అయితే కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే తక్కువ కాలంకి కొద్ది కాలం పాటు కోసమే మనము అలవాటు చేసుకున్నటువంటి అలవాట్లు తర్వాత చాలా కాలం దూరం వెళ్ళాలి, అక్కడ ఆ ప్రతిఫలం రావాలంటే ఉండాలి ఈ అలవాట్లని చాలా దూర సమయం కోసం చూసి దృష్టిగా ఉన్నటువంటి అలవాట్లు రెండు కూడా ఏమైతే అంటే ఒక చోట పడవ అనమాట, గొడవగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ తక్కువ సమయం ఉన్నటువంటి అలవాట్లు మనల్ని ఆపుతూ ఉంటాయి అన్నమాట. దూరదృష్టి కోసం కానీ వేరే అలవాట్లు ప్రతిఫలం కోసం ఆపుతూ ఉంటాయి అటువంటి సందర్భం. When you're starting to develop a habit, the reward is very important as a reason why you keep on doing it. అయితే మనం ఎప్పుడైనా ఒక అలవాటుని మనం అభివృద్ధి చేసుకొని ఆ అలవాటులో మనం జీవిస్తున్నప్పుడు మరి దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా ప్రాముఖ్యమే. అంటే ఏమొస్తుంది మరి మనకు ఈ పలానా అలవాటు మనలో ఉన్నట్లయితే దానికి ప్రతిఫలం ఏంటి అనేది కూడా ముఖ్యం. But the magic of habits is that when you get used to doing something,
it becomes easier to keep doing it just because that's what you do, rather than because of the reward. అయితే కాబట్టి అంటే ఈ యొక్క అలవాట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే సులువైనటువంటి విషయము అంటే మనం ప్రతిఫలం గురించి ఒకటేసారి ఆలోచించి సరే చేద్దాం దానికోసం అనేసి అనుదినం చేస్తూ ఉంటాము. అంటే ఆ ప్రతిఫలం పక్కన పెట్టేసి అనుదినం ఆ అలవాటు చేస్తే ఏమవుతుందంటే అలవాటు అనేది మనకు సులువైపోతుంది. అంటే ఎందుకంటే ప్రతిదినం చేసేది అదే కాబట్టి మనం అదే చేస్తూ ఉంటాం. Now in spiritual habits, this can be a good thing, but it can also become a problem because you start doing things without thinking about them. కాబట్టి అంటే మనం ఆత్మీయంగా ఒక అలవాట్లు ఆత్మీయ అభివృద్ధి కోసం ఒక అలవాటు మనకు ఉందనుకోండి, అది మంచిదే. అంటే అలవాటు అనేది అనుదినం మనం చేసేటువంటిది. ప్రతిఫలం గురించి ఆలోచించం. కొన్ని రోజులు అయిన తర్వాత అది అలవాటుగా మారినప్పుడు దాని నుంచి ఏమొస్తుందో అనేది మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటామంటే అది అలవాటుగా మనం చేస్తూ పోతాం. అంటే కొన్ని సందర్భాల్లో అది మంచి కావచ్చు ఆత్మీయంగా, కొన్ని సందర్భాల్లో చెడు కూడా కావచ్చు. ఎందుకంటే మనం దేనికోసం చేస్తున్నాము అనేది ఆలోచించకుండా చేస్తాం, ఆలోచన అనేది మర్చిపోతాం. కాబట్టి అది కొన్నిసార్లు అపాయకరం కావచ్చు. Let's take a concrete example of a habit. Suppose someone is exercising daily. ఉదాహరణకి ఒక వ్యక్తి అంటే కసరత్తులు చేస్తున్నాడు అనుకోండి, అంటే అభ్యాసం చేస్తూ ఉన్నాడు ప్రతిదినం. So for the cue, the reason or when you do it, suppose it is at 7 o'clock each morning that you go for a 5-kilometer run. అయితే ఉదాహరణకి దానికి కారణం ఏంటి అంటే అది ఎప్పుడు చేయాలి అనేది అతనికి అలవాటు ప్రతిదినం చేస్తాడు. ప్రతిదినం ఉదయం 7 గంటలకు నేను లేచి 5 కిలోమీటర్లు పోయి రావాలి అనేది అతనికి ఉన్నటువంటిది అలవాటు. And the reward will be that you feel better about yourself and you're becoming more healthy. అయితే దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అంటే మనకు నేను చేయాలి, ఈ అలవాటు నేను చేయాలనుకున్నా కాబట్టి నేను ప్రతిదినం చేస్తున్నా అనేటువంటి ఒక తృప్తి కలుగుతుంది. ఒక తృప్తితో పాటు ఏంటి అనుదినం మనం 5 మైళ్ళు పోయి వస్తున్నాం కాబట్టి మన ఆరోగ్యం కూడా బలపడుతుంది. As you keep on doing this, you'll find it easier to keep going with this habit, both because your body is getting healthier and also just because that's what you do. కాబట్టి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మనం ప్రతిదినము 7 గంటలకు లేచి పోవడం రావడం అంటే ఇది ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తి రావడం అనేది మనకు అలవాటుగా మారుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతిదినం చేసేది అది. ఇంకొకటి మనం అది చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటున్నాం, బలపడుతున్నాం కాబట్టి అది మనం చేస్తూనే ఉంటాం. But then imagine that your school or college or your boss says you must come in half an hour earlier. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు మనం 7 గంటలకు లేచి ఇది చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం చేయవలసినటువంటి పని మనం స్కూల్కి వెళ్ళడం కావచ్చు లేక పనికి వెళ్ళడం కావచ్చు, ఇవి మా వారు మనకు ఒక అర్ధ గంట ముందు రండి అని చెప్పారు. And so you say to yourself, I'll get up at 6:30 and do my run then. But then one day, or just when you're starting this, you say, I need to sleep. అయితే అప్పుడు ఏమనిపిస్తుంది, సరే అర్ధ గంట ముందు రమ్మన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, అన్ని పనులు అర్ధ గంట ముందు చేసుకోవాలి. అంటే 7 గంటలకి పరిగెత్తవలసింది 6:30కే లేచి పరిగెత్తాలి అని అనుకుంటాము. కానీ తర్వాత ఏమవుతుందంటే మనం అలవాట్ల ప్రతిసారి పడుకొని ఉంటాం 6:30కి. అంటే ఇంకా 6:30నే కదా పడుకుందాము అనిపిస్తుంది కొన్నిసార్లు. And so you don't do it. It will just be one day, won't it? I will start again tomorrow, yes? అయితే ఈ ఒక్కరోజు కదా, సరేలే ఒక్కరోజు 6:30 అలవాటు లేదు కాబట్టి 7 గంటలకి అలవాటు కాబట్టి 6:30కి పడుకుందాము ఈ ఒక్కరోజు, రేపటి నుంచి మళ్ళీ ఖచ్చితంగా చేద్దాంలే అనుకుంటాం. ఒకటే రోజు ఏమవుతుంది అనుకుంటాం. The problem is that then, because you've started not doing it, you'll find it easier to miss another day. And then you'll find it easy to stop altogether after a while. అయితే దాని తర్వాత ఏమవుతుంది, ఒకటే రోజు కదా అని ఆపేస్తే మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకా అది అలవాటుగా అవుతుంది. మరుసటి రోజు నిన్న చేయకుండా ఉన్నాం కాబట్టి పర్వాలేదు ఏం కాలేదు కదా అని చెప్పి రెండో రోజు ఆపేస్తాం, మూడో రోజు కూడా చేయకుండా ఉంటాం. అది మెల్లమెల్ల ఏమవుతుంది, ఒక అలవాటుగా మారిపోయి ఇంకా మనం అసలు పోకుండానే ఉంటాం అనమాట. ఆ యొక్క చేయవలసినటువంటి పని చేయకుండా ఉంటాం ఆ సమయంలో. Or perhaps there's a lockdown and you are not allowed outside for a few weeks. Will you start again once lockdown is finished? అయితే ఉదాహరణకి ఇటువంటి సందర్భం అనుకోండి, మనం అంటే ఎవరు కూడా బయట తిరగొద్దని చెప్పారు, బయటికి పోవద్దని చెప్పారు.
ఒక మూడు వారాలు 4 వారాలు బయటికి పోకుండా ఇంట్లోనే ఉండాలి అని చెప్పినటువంటి సందర్భం వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, మనం చేసే అలవాట్లన్నీ కూడా ఆగిపోయాయి. అక్కడికి మనం చేసేది ఆగిపోయినప్పుడు మళ్ళీ చేయగలుగుతాం మరి ఈ 3 వారాలు 4 వారాల తర్వాత? So consistency is critical to developing and maintaining a habit. కాబట్టి ఒక అలవాటు మనలో పెరగాలి అంటే, ఒక అలవాటు మనలో అభివృద్ధి పడాలి అంటే అది అంటే దినదినం చేయడం ప్రాముఖ్యం అన్నమాట. అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండడం ఇది సరిపోదు. This is a large part of the reason why building habits is so important for the follower of Christ. కాబట్టి ఇంకా ఇది అలవాట్లను అభివృద్ధి చేసుకోవడం అనేది మరీ ప్రాముఖ్యము. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుకి ఒక శిష్యుడిగా ఉంటామో మరీ ప్రాముఖ్యం అవుతుంది. Life is not always easy, and if we get distracted, then it's far too easy to go off the rails. కాబట్టి అంటే జీవితం అనేది చాలా సులువైనటువంటిది కాదు, చాలా కష్టాలతోటి శ్రమలతోటి కూడినటువంటిది. మరి కొద్దిగా అటువంటి సమయంలో మనం కొద్దిగా తప్పినట్లయితే, మనం వెళ్ళే మార్గంలో నుంచి తప్పిపోయినట్లయితే ఇంకా అదే తప్పు మార్గంలో వెళ్తాం అన్నమాట. అది చాలా సులువైపోతుంది మనకు. A good spiritual habit is a good grounding that keeps you moving in the right direction even when times are getting harder. కాబట్టి ఒక మంచి అలవాటు, ఆత్మీయ అలవాటు, మంచి అలవాటు ఏ విధంగా ఉంటుందంటే, ఆత్మీయ బలమైన అలవాటు ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి పరిస్థితుల్లో కానీ శ్రమల్లో కష్టాల్లో కానీ మనము అదే మార్గంలో వెళ్ళడం, దానికి మూల కారణం మనల్ని బలంగా నడిపిస్తూ ఉంటుందన్నమాట. So let's now take an example of a good spiritual habit to have. Reading the Bible daily. ఉదాహరణకి ఒకటి తీసుకుందాం మనం. ఉదాహరణకి ఆత్మీయంగా అభివృద్ధి పడాలి అంటే ఒక మంచి అలవాటు ఏంటి? అనుదినం మనము పరిశుద్ధ గ్రంథం చదవడం. You read the Bible every day, and so you learn from it, and you find that you enjoy it more and more over time. అయితే కాబట్టి మనం అనుదినం చదువుతూ ఉన్నప్పుడు కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటుంది. మనము అంటే సంతోషంగా ఆనందిస్తూ ఉంటాం మరి ముందుకు వెళ్ళే కొద్దీ. But this is a habit that also requires focus. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఆ అలవాటు మనకున్నప్పుడు అందులో కావాల్సింది ఏంటంటే ఒక ఏకదృష్టి మనకు అవసరం. There are 2 parts to this habit, the physical part but also the mental and spiritual part. ఒకవేళ ఈ అలవాటు మనకు ఉన్నట్లయితే, అనుదినం పరిశుద్ధ గ్రంథం చదవాలి అనేటువంటి అలవాటు ఉన్నట్లయితే దానికి 2 విషయాలు, ఆత్మీయంగా అంటే మనము ఒక మానసికంగా సిద్ధపడి ఉండాలి, అంతేకాకుండా భౌతికంగా కూడా సిద్ధపడి ఉండాలి. Because if you only do the physical part, if every day you turn up your Bible, you read through the passage, you close the book, you don't think about it, it hasn't helped you, has it? అంటే ఉదాహరణకు ఎందుకు మానసికంగా ఉండాలి, మనము భౌతికంగా కూడా 2 అవసరము అని ఎందుకు చెప్పామంటే, ఉదాహరణకు మనం లేచి చదివాము, ఇవాళ చూసి తెరిచి చదివి ఇంకా పక్కన పెట్టేశాం. ఏం చదివాము, దాంట్లో అర్థం ఏంటి, ఏం నేర్పిస్తుంది అనేది ఆలోచించకపోతే మరి ఏం లాభం చదివి? Habit formation is really good at helping to cement the physical actions, to make sure that you keep on doing the physical actions. కాబట్టి అంటే ఈ యొక్క అలవాట్లు అనేది ఏంటి అంటే, మనము లేచి చేయడానికి అంటే అది సులువుగా ఉండడానికి మనం ఒక అలవాటు చేసుకుంటాం అనమాట. అంటే దాంట్లో సహాయపడడానికి, అంటే అనుదినం ఇది చేయాలి, లేవాలి, పరిశుద్ధ గ్రంథం తెరవాలి, చదవాలి, ఇదంతా మనం భౌతికంగా చేస్తున్నటువంటి ఒక క్రియ. ఈ క్రియ అంతా కూడా ఒక దగ్గర ముడిపడి ఉండడానికి ఒక అలవాటు అనేది మనకు సహాయపడుతుంది. But it can make the mental side of things a little bit trickier because it requires consistent effort to make sure that you don't start just doing it because that's what you do. కాబట్టి కానీ రెండోది ఏంటంటే, మానసికంగా కూడా మనము బలంగా అంటే మానసికంగా కూడా దాన్ని చదవాలి, దృష్టి పెట్టి చదవాలి, మనసు పెట్టి చదవడం అనేది కష్టమవుతుంది. మనం లేచి చదువుతాము, అది అలవాటుగా అనుదినం చేస్తున్నాం కాబట్టి అది లేచి అనుదిన క్రియ ప్రకారం పని ప్రకారం చదువుతాము, కానీ మన దృష్టి పెట్టి మనసు పెట్టి ఆలోచించలేము. దానికి ఆ విధంగా మానసికంగా బలంగా ఉండడం కూడా అవసరం అన్నమాట. We need to make sure that we are always fighting against the flesh, which wants the short-term reward, and are instead working towards our long-term goals because we want to draw closer to God. కాబట్టి మనకు భౌతికంగా అంటే కొద్ది కాలం అంటే మనకు ఇప్పుడే
అంటే ఇప్పటి పూర్తికి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలం అంటే భవిష్యత్ కాలంలో దూర కాలంలో మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం కావచ్చు వాటి మీద దృష్టి పెట్టి మనము ఒక అలవాట్లను మనము అభివృద్ధి చేసుకోవాలి. So let's briefly talk about priorities, the things that we consider important in our life. మరి ఉదాహరణకి మనము కొన్ని ప్రాధాన్యతల గురించి మాట్లాడదాం. మన జీవితంలో అంటే మనము ఇది ప్రాధాన్యము, నాకు ఇది ప్రాధాన్యత ఇస్తాను నేను వీటన్నిటికంటే అనే విషయాల గురించి మాట్లాడదాం. When you get baptized, you are saying that God's ways are the most important thing in your life. అయితే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దేవుని యొక్క మార్గమే అన్నిటికంటే ముఖ్యం, నాకు ప్రాముఖ్యం నా జీవితంలో, అదే ప్రాధాన్యత నాకు అని చెప్తాం. And in Luke chapter 12, Jesus draws out a good spiritual lesson in a parable. అయితే ఒక ఉపమానంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మంచి గుణపాఠం అక్కడ ఆ ఉపమానంలో నుంచి మనకు నేర్పిస్తాడు. From verse 13 to verse 21. Let's read it. 13 నుంచి 21వ వచనం మనం చూడొచ్చు అన్నమాట. అక్కడ ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన, ఓయి మీ మీద తీర్పరిని గానైనను పంచిపెట్టువాని గానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. So this man in the parable, his focus was on worldly things rather than on the things of God. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఉపమానంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క దృష్టి అంతా కూడా, అతని యొక్క ఆసక్తి అంతా కూడా ఈ యొక్క లోకం మీద లేక శరీరానుసారమైనటువంటి వాటి గురించే ఉన్నట్లు మనం చూస్తున్నాం, దేవుని మీద లేనట్లు మనం గమనిస్తున్నాం. In modern terms, this is like an employee who spends all of his time at work. He is focusing on his job, on making money, seeking promotions and all of that so that he can have a pleasant retirement. అయితే కాబట్టి ఉదాహరణకి మనం ఒక ఉద్యోగంలో చూసినట్లయితే, అంటే అతను ఒక ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడుతున్నాడు, తనకి ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానిని సంతోషపరచాలనుకుంటున్నాడు తన పని కోసము, అంటే ఉన్నతమైన ఒక్కొక్క అడుగు మీదికి పోవాలని అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి అని మనం గమనించవచ్చు. But maybe 2 weeks before he is due to retire, he has a heart attack and dies. అయితే దాని తర్వాత ఇదంతా కూడా అతను దేనికోసం కష్టపడతాడు, నేను ఎప్పుడైతే మళ్ళీ పని నుంచి నా వయసు అయిపోయి ఇంట్లో కూర్చుంటానో మంచిగా సమృద్ధిగా ఉండి నేను సుఖపడాలని ఇవన్నీ కష్టపడతా అనుకుంటాడు. కానీ అతను పని నుంచి అంటే అక్కడ అతని యొక్క ఏంటి అంటే అతని వయసు అయిపోయి అంటే పని చేసే సమయం అయిపోయింది, అతను దానికి మించి చేయలేడు. కాబట్టి ఆ దినము రాకముందే 2 వారాల ముందు అతను చనిపోతాడు, ఒక గుండె వ్యాధి వచ్చి లేక. We are always caught up in our everyday life, but Jesus reminds us what our priorities should be in a few places. కాబట్టి అంటే మనము మన జీవితంలో ఎన్నో పనులు, ఎన్నో సంఘటనల్లో మనం చిక్కుబడి ఉంటాం, అతుకొని ఉంటాం. కానీ యేసుక్రీస్తు మనకు ఉండవలసినటువంటి ప్రాధాన్యతలు ఏంటి అనేది కొన్ని సందర్భాల్లో మనకు చెప్పాడు. For example, late in Matthew chapter 6, he says, don't worry about these things of this life. Seek first the kingdom of God, because God can take care of all of the rest. అక్కడ ఏమని చెప్పాడంటే, ఉదాహరణకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడితే ఏమంటాడంటే, దేనిని గురించి చింతింపకుడి అని చెప్పాడు. మొదట కేవలం దేవుని యొక్క రాజ్యమును అతని యొక్క నీతినే వెతుకుడి అని చెప్పాడు అన్నమాట.
And remember, Jesus himself set an example in this. కాబట్టి కేవలము చెప్పడమే కాకుండా యేసుక్రీస్తు కూడా ఆ మాటకి ఒక ఉదాహరణగా మనకు నిలబడ్డట్లు మనం చూడొచ్చు. Jesus managed to stay sinless because he had decided how to set his priorities correctly. కాబట్టి యేసుక్రీస్తు ఎటువంటి తప్పుదము కానీ పాపం కానీ చేయకుండా ఏ విధంగా ఉండగలిగాడంటే అతని యొక్క ప్రాధాన్యతలు, అతనికి ఏది జీవితంలో ప్రాముఖ్యము అనేది అతనికి తెలుసు. కాబట్టి వాటిని సక్రమంగా అతను జీవితంలో అమర్చుకుండు కాబట్టి యేసుక్రీస్తు ఆ విధంగా ఉండగలిగాడు. And while he was young, he had formed good habits like speaking to his father and reading the Bible, so that through the rest of his life these habits would help him. కాబట్టి అంటే అతను బాలుడుగా ఉన్నప్పుడు అతని యొక్క తండ్రిని తోటి మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం కానీ అనుదినము లేఖనములు చదవడం కానీ ఇవి అలవాట్లు చేసుకున్నాడు. కాబట్టి అతను పెద్దవాడు అయ్యాక కూడా ఆ అలవాట్లోనే ఉన్నట్లు మనం తొలగిపోకుండా ఉన్నట్లు మనం చూస్తాం. He knew that was going to lead him to the cross, but he also knew that he would be raised from the dead and receive God's kingdom. కాబట్టి యేసుక్రీస్తుకి తెలుసు అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం ఉండాలి, అతని చిత్త ప్రకారం ఉండాలి అంటే మరణం నుంచి వెళ్ళాలి, సిలువ వేయబడాలి. అది తెలుసు. దాని తర్వాత 3వ దినం నేను తిరిగి పునరుత్థానుడు అవుతానని కూడా యేసుక్రీస్తుకి తెలుసు. కాబట్టి ఆ యొక్క మార్గంని ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. How much do we want God's kingdom? మరి ఎంత అంటే దేవుని యొక్క రాజ్యం కావాలి అని ఎంతవరకు మనం వేచి ఉన్నాం. It will be a perfect life forever. All we have to do is to live the right way that God wants us to for these few years of our mortal life. కాబట్టి అంటే అది దేవుని యొక్క రాజ్యము అంటే శాంతి సమాధానంతో మంచి అంటే ఎల్లప్పుడూ కూడా ఎటువంటి శ్రమలు కష్టాలు లేకుండా ఉండేటువంటి రాజ్యం ఎల్లప్పుడు యుగయుగంలో. దానికోసం అది మనం అనుభవించాలంటే మనం చేయవలసింది ఏంది? కేవలం ఈ కొద్ది సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి కొద్ది జీవితంలో మనము అతని ఇష్ట ప్రకారం ఉండడమే. This is spoken about in Hebrews 11 as well, that those men the people that had faith, they knew what was before them. They would not receive it in their life, but they acted as they did because of the hope that was set before them. అయితే కాబట్టి అంటే ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గురించి మాట్లాడితే ఏమన్నారంటే అక్కడ వారు ఏ విధంగా ప్రవర్తించారంటే వారికి తెలుసు, వారికి భవిష్యత్ కాలంలో వారి ముందు ఏముందో దేవుని యొక్క రాజ్యం రాబోతుంది అని తెలుసు. వారికి ఆ క్షణంలో రాకపోయినప్పటికి కూడా మేము దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము, ఖచ్చితంగా మాకు వచ్చేసింది అనేటువంటి విధంగా వారు ప్రవర్తించి వారు జీవించారు అని మనకు చెప్పబడి ఉంది. So let's come now to 2 Peter chapter 1, which we read. కాబట్టి మనం today's reading. చదివినటువంటి అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయము. There is some valuable stuff about habits in this chapter. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఒక విలువైనటువంటి విషయం మనకు చెప్పబడింది అలవాట్ల గురించి. In verses 5 to 7 we get a list of things how we can build layer upon layer of good things in our life. కాబట్టి 5 నుంచి 7 వచనాల వరకు అక్కడ మనకు అంటే జీవితంలో ఒక్కొక్క మెట్టుగా మనము నిర్మించుకోవాల్సినటువంటి విషయాలు మనకు చెప్పబడ్డాయి. In verse 7 it concludes with love. కాబట్టి అవన్నిటి గురించి మాట్లాడి చివరికి అక్కడ ప్రేమ అనేటువంటి ఇది ప్రేమను దయను అమర్చుకొనుడి అని చెప్పబడింది. Now you don't just get up one morning and say I am going to love my brothers and sisters perfectly. అయితే మనం ఒక రోజు ఉదయాన్నే లేచి ఇంకా నేను ఇవాళ నా సహోదరులను నేను ప్రేమిస్తాను, సంపూర్ణంగా ప్రేమిస్తాను అని మనం అనుకొని చేయలేం. You can't do that unless you know them, unless you have a connection with them. And you can't have that connection unless you've spent time with them. కాబట్టి అంటే అది మనము కేవలము చెప్పి చేయలేమన్నమాట. ఒకవేళ అది చేయాలి, మన తోటి సహోదరులను ప్రేమించాలి అంటే వారితోటి దగ్గరి సంబంధం ఉండాలి. ఆ దగ్గరి సంబంధం ఉండాలి అంటే మనం వారితోటి ఎంతో సమయము గడిపి ఉండాలి. అంటే వారి విషయాలు ఏంటి, వారితోటి మంచి సమయం గడిపి ఉండాలి. అప్పుడే తెలుస్తుంది మనకు. And so Peter is saying this is a list of behaviors, of habits that you should build
that you should develop these habits because they build upon one another. కాబట్టి అక్కడ పేతురు మాట్లాడితే ఏమంటాడంటే ఇటువంటి అలవాట్లు మీకు ఉండాలి, ఈ అలవాటు ఉండాలి, దీని తర్వాత ఈ అలవాటు ఉండాలి, అంటే ఒకదాని తర్వాత ఒకటి మీరు అంటే అభివృద్ధి పరుచుకుంటూ ఇన్ని అలవాట్లతోటి మీరు ఉండాలి, అమర్చబడి ఉండాలి అని చెప్తున్నాడు. It starts with faith. అది ఎక్కడి నుంచి? మీ విశ్వాసంతో ప్రారంభమైందనమాట. And when you have a small piece of faith that you start to believe the things of God, then it changes the way that you live, and so you develop virtue. కాబట్టి అక్కడ విశ్వాసం ఉన్నట్లయితే మనం అంటే దేవుని మన జీవితంలో పని చేస్తున్నాడు, దేవుని యొక్క చిత్తానుసారం అందు మనం విశ్వాసం ఉన్నట్లయితే అది మనకు సద్గుణం అందు జ్ఞానముని ఇస్తుంది అనమాట. అంటే మంచి మనసు కావచ్చు, మంచి అలవాట్లు, సద్గుణం అంటే మంచి స్వభావాన్ని ఇస్తుంది. And then you want to know more, knowledge. దాని తర్వాత మనకు అది జ్ఞానాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది అనమాట, ఇంకా తెలుసుకోవడానికి, ఇంకా ఆ యొక్క తెలివిని మనకు అనుగ్రహిస్తుంది. And once you learn from your study of the scriptures what things it is that God wants, then you will apply self-control. దాని తర్వాత ఆ జ్ఞానం వచ్చినాక అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు ఏం కోరుతున్నాడు నా నుంచి అని మనం ఆ జ్ఞానం వచ్చినాక దాని నుంచి మనకు ఒక ఆశా నిగ్రహం అనేది వస్తుంది అనమాట. అంటే ఒక సహనము, ఓర్పు లాంటివి ఇవన్నీ కూడా వస్తాయి. And so each of these, they build upon all of the previous things. కాబట్టి ఒక్కొక్కటి అంటే సహనం అనేది ఆశా నిగ్రహము మీద కట్టబడి ఉంటుంది, ఆశా నిగ్రహం అనేది జ్ఞానం మీద కట్టబడి ఉంటుంది, జ్ఞానం అనేది మనకున్నటువంటి మంచి స్వభావం సద్గుణం అనేది మన విశ్వాసం మీద నిర్మింపబడి ఉంటుంది అంటే ఒకదాన్ని ఒకటి. And the end result is verse 8, for if these things are yours and abound, they keep you from being ineffective or unfruitful in the knowledge of our Lord Jesus Christ. అయితే ఇవన్నీ కూడా మీకు ఉన్నట్లయితే అని చెప్పి 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. And then verse 9 speaks to priorities. Whoever lacks these things is blind and short-sighted and has forgotten that he was cleansed from his old sins. అక్కడ ఏంది అంటే 9వ వచనంలో ఒకవేళ ఇటువంటివి లేనట్లయితే ఏందంట, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. And verse 10 speaks to practice, the reason why you are building these habits. For if you do this, you will never fall. కాబట్టి అప్పుడు అంటే which verse is that? Verse 10. Verse 10. 11 actually verse 11. Sure. కాబట్టి దాని తర్వాత ఒకవేళ ఈ అలవాట్లు మనకున్నట్లయితే దాని తర్వాత ఎందుకు ఈ అలవాట్లు ఉండాలి, ఒకవేళ ఆ అలవాట్లు లేనట్లయితే మనము గుడ్డివారంగా ఎంచబడతాం, దూరదృష్టిగా ఎంచబడతాం. దాని తర్వాత ఒకవేళ జాగ్రత్త పడినట్లయితే మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు అని చెప్తారు. అంటే తప్పు త్రోవలో పడము మనం, లేక ఆ విధంగా కింద పడకుండా మనం జాగ్రత్తగా నడుస్తాము అని అర్థం. And so verse 11 then mentions the reward, the reason why we are building these habits. It is to receive the kingdom of God. మరి ఎందుకు ఈ అలవాట్లను మనం అలవాటు చేసుకొని ఒక ప్రవర్తనగా మనము వాటిని స్వభావాలుగా మనం ఎంచుకొని వాటి ప్రకారం ఎందుకు ప్రవర్తిస్తున్నాము అంటే దానికి ఒక ప్రతిఫలం ఉంది అని చెప్పబడింది. అలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును, అది మన ప్రతిఫలం. Verse 12 then, this is what our meetings are for, when we meet together, even if at present we can't meet together in person mostly, that it is all spiritual habit building. కాబట్టి ఎందుకు మనం మరి 12వ వచనం చెప్తున్నాను అంటే మనం ఎందుకు ఈ విధంగా కలవడం కానీ ఒక దగ్గర కలవడం కానీ లేక ఇప్పుడు ఈ సమయంలో ఒక దగ్గర కలవకపోయినప్పటికీ కూడా అంటే వేరే మార్గాల్లో మనం కలుస్తూ దేవుని యొక్క వాక్యం పంచుకుంటూ అభివృద్ధి పడుతున్నాం. ఎందుకు అంటే ఈ యొక్క ఆత్మీయ అలవాట్లు మనకు అభివృద్ధి కావాలని మనం ఈ విధంగా ఒక దగ్గర ఆరాధనకు కానీ కూడాలి అని చెప్పబడినట్లు చూస్తున్నాం. And then from verse 16 onwards, Peter speaks about the reason why he had these habits. దాని తర్వాత 16వ వచనం నుంచి మనం కిందికి చూసినట్లయితే పేతురు చెప్తున్నాడు అన్నమాట, అక్కడ నాకు ఎందుకు మరి ఇటువంటి అలవాట్లు ఇవన్నీ కూడా ఎందుకున్నాయి, నేను అలవాట్లు ఎందుకు జీవించాను
అని ఎందుకు చెప్తున్నాడంటే అతని యొక్క కారణం ఏదైతే అతను నడిపించిందో ఆ విషయము అక్కడ చెప్పాడు. Peter himself had seen the things that he was describing there, and he believed the rest. We believe all of these things that are recorded. కాబట్టి పేతురు ఏమని చెప్తున్నాడంటే నేను చూసి వాటిని విశ్వసించాను కాబట్టి ఆ విశ్వాసం మీద నేను ఈ గుణాలను, ఈ అలవాట్లను ఇవన్నీ అలవాటు చేసుకొని వాటి యందు నేను ప్రవర్తించాను, ప్రతిఫలం నాకు వస్తుంది అని చెప్పి. కాబట్టి మన కోసం ఇవి రాయబడి ఉన్నాయన్నమాట. ఇవి కూడా మనం కూడా విశ్వసించి వాటికి కావాల్సినటువంటి విశ్వాసం మీద మనం అలవాటు చేసుకొని ప్రాధాన్యతలు మనం పెట్టుకొని ప్రవర్తించాలి. I think there is one more particularly excellent example of habits in the scriptures. ఇంకా అంతేకాకుండా మరి ఒక గొప్ప విషయము, ఆసక్తికరమైనటువంటి విషయము మనకు లేఖనంలో ఉంది అన్నమాట, అలవాట్ల గురించి. In Daniel chapter 6, the story of Daniel in the lion's den. Daniel, he was in the habit of praying 3 times a day. ఉదాహరణకి దానియేలు విషయం అనమాట. దానియేలు 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు అతనికి ఎటువంటి అలవాటు అంటే ఒక రోజులో 3 సార్లు ముమ్మారు అతను దేవునికి ప్రార్థన చేసే అలవాటు అతనికి ఉంది. Daniel knew, though I doubt that he ever thought to express it in this way, he knew that if he stopped even briefly, then the habit would break. కాబట్టి అంటే ఒకవేళ దానియేలు ఎందుకు ప్రతి దినం అది అనుసరించి చేశాడు అనుకుంటాం, అది ఒక అలవాటు అతనికి. ప్రతిదినం ఎందుకు తప్పకుండా చేయాలని చేశాడు, ఎందుకు? ఒకవేళ అతను తెలుసు, ఒకవేళ నేను కొద్ది క్షణం ఒక్కరోజు ఒక పూట నేను ఆపితే నేను అది మళ్ళీ తర్వాత రోజు ఆగిపోతుంది, నేను మళ్ళీ చెయ్యనేమో అని చెప్పి అది అతను చేస్తూనే ఉన్నాడు. This was such a strong habit that the presidents and satraps, they knew that they would succeed in their plan. అయితే కాబట్టి అంటే అది ఎంత గొప్ప అలవాటు అంటే వారికి అతనికి శత్రువులుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధిపతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులు కావచ్చు, వారు ఎవరైతే దానియేలుని తప్పు పట్టాలనుకున్నారో వారికి తెలుసు దానియేలు ఈ అలవాటు నుంచి మారడు. ఎంత కష్టం వచ్చినా ఏమున్నా ఈ అలవాటు తప్పకుండా, అంటే ప్రార్థన అనేది తప్పకుండా చేస్తాడు కాబట్టి అతని ఏ విధంగా అయినా పట్టియొచ్చు అని చెప్పి ఈ కారణం వాళ్ళు ఉపయోగించుకున్నట్లు చూస్తాం. If Daniel had not prayed just this one time, then he would have found it easier not to pray next time. And it would have fallen apart. కాబట్టి ఒక్కసారి అంటే దానియేలు ఈ విధంగా ఉంది, ఒక శాసనం వీళ్ళు పంపించారు కాబట్టి నేను ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే అని అనుకొని ఉన్నట్లయితే, ఒకవేళ ప్రార్థన చేయకుండా ఆ సమయం అప్పుడు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే అది అతనికి ఒక అలవాటుగా మారిపోయే అవకాశం ఉందన్నమాట. మరుసటి రోజు చేయకుండా ఉంటాడు, దాని తర్వాత మరుసటి రోజు చేయకుండా ఉంటాడు. Now I have mentioned the habit of reading the Bible as a good spiritual habit that we should all have. కాబట్టి మనం చూసుకున్నాం అంటే మనకు ఉండవలసినటువంటి గొప్ప అలవాటు, ఆత్మీయ అలవాటు ఏంటి? దేవుని యొక్క వాక్యం చదవడం. When we accept the importance of our faith, we then need to decide, how does this change what we do? కాబట్టి మనం ఒకసారి ఈ యొక్క విశ్వాసము గురించి దాని ప్రాముఖ్యత మనం తెలుసుకున్నప్పుడు మరి దానికి కావలసినటువంటి మార్పులు ఏ విధంగా వస్తాయి అనేది కూడా ముఖ్యమే. In Romans chapter 10, మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, there is a section upon how people come to have faith. కాబట్టి అక్కడ అంటే ఒక విశ్వాసం అనేది ఏ విధంగా కలుగుతుంది అనేటువంటి విషయం మనకు చెప్పబడి ఉంది. It's described, Romans 10 from verse 10 to 17. అక్కడ 10 నుంచి 17 వచనాల్లో మనకు చెప్పబడి ఉంది. అక్కడ ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు శిక్షింపబడడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని రాయబడి ఉన్నది.
అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుకొనుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. There's a clear chain of logic here that if you want to have faith, if you want to develop faith, then you need to go to the source of all of the information. కాబట్టి అక్కడ మనకు ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పబడి ఉందన్నమాట ఇక్కడ. అంటే కాబట్టి మనకు విశ్వాసము కావాలి అంటే ఆ విశ్వాసము దేని వలన కలుగుతుందో ఆ యొక్క చోటుకు మనం వెళ్ళాలి, లేక అది ఆ యొక్క విషయాలు మనకు తెలియాలి. This is especially important in families because when you have small children, they start out not having any faith. They need to learn everything. కాబట్టి ఉదాహరణకి ఇది కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యం అనమాట. ఒక కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఎటువంటి విశ్వాసం ఉండదు, వారికి నేర్పించాలి అనమాట. అంటే మనం ఇది నమ్ముతున్నాం అని చెప్పి వారికి నేర్పించాల్సి వస్తుంది. Show me a godly person in the Bible and I will show you someone that cared about God's word. కాబట్టి అంటే ఉదాహరణకి ఇప్పుడు దేవుని యొక్క మనిషిని, ఒక వ్యక్తిని అంటే దైవజనుడిని చూపి అని అడిగినప్పుడు అంటే మనం చూపించవచ్చు అంటే కేవలం దేవుని గురించి, దేవుని మాట గురించే లెక్క చేసేటువంటి ఒక వ్యక్తిని. Peter thought God's word was important. Paul thought it was important. In Psalm 119, that psalm is full of showing the importance of God's word. కాబట్టి అంటే ఉదాహరణకి పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, కీర్తనకారుడు 119లో కీర్తనకారుడు అతను అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియజేశాడు. So you see in all of this that it is a very valuable habit for us to make sure that we develop to read the Bible regularly. కాబట్టి అంటే ఇవన్నీ చూస్తే మనము అనుదినము దేవుని యొక్క వాక్యం చదవడం, పరిశుద్ధ గ్రంథం చదవడం అనేది మనకు ఉండవలసినటువంటి ఆత్మీయ అలవాటు అన్నమాట. మనకు అభివృద్ధి చెందవలసినటువంటి ఆత్మీయ అలవాటు. Now, I have selected reading the Bible as my example of a good spiritual habit there, but there are lots of other good spiritual habits for us to develop as well. కాబట్టి కేవలము దేవుని యొక్క వాక్యం చదవడమే మంచి అలవాటు కాదు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా అన్నమాట. అంటే వేరే విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. Now to conclude, do you believe in God and in what God has said? ఇప్పుడు మనం ముగించుకునే ముందు అంటే మనం దేవుని నమ్ముతున్నామా, దేవుడు చెప్పినటువంటి విషయాలను నమ్ముతున్నామా? If so, then you should be seeking His kingdom first. కాబట్టి it's your number one priority above everything else. కాబట్టి ఒకవేళ నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుని విశ్వసిస్తున్నాము, దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్ముతున్నాము అంటే మరి మనకు ఉండవలసిన ప్రాధాన్యత ఏంటి అంటే మనం విశ్వసిస్తున్నాం కాబట్టి కేవలం మనకు దేవుని యొక్క రాజ్యంని, అతని యొక్క నీతిని వెతకడమే మొదటి ప్రాధాన్యత ఉండాలి అన్నిటికంటే కూడా. In order to support this goal, make sure that you're developing good spiritual habits. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంని వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి అంటే మరి దానికి కూడా కొన్ని అలవాట్లు కావాలి. మనకు కొన్ని అలవాట్లు ఉంటేనే అది సాధ్యమవుతుంది, అంటే ఆత్మీయ అలవాట్లు. While you're performing these habits, make sure that you also remember the spiritual and mental parts of them and don't just do the physical part. కాబట్టి అంటే మనం ఈ అలవాట్లు ఉన్నప్పుడు ఆ అలవాట్లో రెండు జరగాలి. అంటే మనం భౌతికంగా ఆ అలవాట్లో అభివృద్ధి పడాలి, అంతేకాకుండా మన యొక్క మనసు కూడా పెట్టాలన్నమాట. అంటే మానసికంగా కూడా మనం ఆ యొక్క అలవాటులో అభివృద్ధి చెందాలి. And as a particularly valuable example of the habit, we have the reading of God's word. కాబట్టి అంటే మనం విలువైనటువంటి ఒక గొప్ప అలవాటు ఏదని చూసాము అంటే ఉండవలసింది మనకు ఒకటి దేవుని యొక్క వాక్యం చదవడం కూడా. I will conclude with Deuteronomy chapter 6 verses 5 to 7. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. And you shall love the Lord your God with all your heart and with all your soul and with all your might. And these words which I command you this day shall be upon your heart, and you shall teach them diligently to your children, and shall talk of them when you sit in your house, and when you walk by the way, and when you lie down, and when you rise.
నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని కూర్చి మాటలాడవలెను. This is the attitude that we need to develop in our lives. కాబట్టి ఇటువంటి అలవాటు మనము మన యొక్క జీవితంలో మనం అలవర్చుకోవాలి.